రైట్, నమస్తే. మంత్రి పొంగులేటి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇవి రాష్ట్ర ప్రయోజనాల గురించి కాదు, ప్రతిపక్షాల గురించి, మరీ ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉండే నాయకుల గురించి కాదు. అందులో మరి బీఆర్ఎస్ అధినేతగా ఉన్న కేసీఆర్ గురించి ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. అదేంటంటే కేసీఆర్ది కొసరు కొట్లాట అని. ఇక చివరి కొట్లాట దింపుడు కళ్ళం అంటాను చూసారా, ఆ టైంలో ఈ కొట్లాటలా ఉంది, ఈ కొట్లాట దింపుడు కళ్ళం తీరు ఉంది అంటూ కూడా ఆయన చేసినవి. ఇక చివరి కొట్లాట ఇదే, ఇంతకుమించి ఇంక చేయలేడు, అయిపోయింది ఆయన చాప్టర్ అంటూ కూడా ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. అంటే ఈ కోణం చూసినట్లయితే మంత్రి పొంగులేటి గారు ఎందుకు చేశారు, ఈ కామెంట్ వెనక ఉన్న గల కారణాలు ఏమిటి, సో ఎందుకని అంత గట్టి కామెంట్లు చేయడం జరిగింది. ఒక పార్టీ అధినేతనే, ప్రతిపక్షంగా ఉన్న అధినేతను, అదేవిధంగా మరి 10 ఏళ్ల పాటు పరిపాలన చేసిన ఒక మాజీ సీఎంను అనడం ఎలా తీసుకోవచ్చు? అందులో వెనక అసలు ఏముంది, లోతుపాతులేంటి? కేసీఆర్ కొసర కొట్లాట చేస్తున్నారంటూ అసెంబ్లీకి వస్తే ఆయనతో నేను మాట్లాడుతా అంటూ పొంగులేటి చేసిన వ్యాఖ్య ఇప్పుడు సంచలనం, దుమారం రేపెత్తుతోంది. ఒక ముఖ్యమంత్రి చేస్తే ఒక రకంగా ఉంటుంది, కానీ ఒక మంత్రి చేసిన వ్యాఖ్య మాజీ ముఖ్యమంత్రి మీద, అది కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న నాయకుడి మీద. సో మరి రాజకీయ పరిణామాలు ఎలా చోటు చేసుకోబోతున్నాయి? ఈ యొక్క వ్యాఖ్యను మనం పరిశీలించినట్లయితే హైడ్రాపై ప్రజలకు నిజం తెలిసింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోలేదు. రాష్ట్ర అప్పులపై బీఆర్ఎస్ నేతలు నిజాలు తెలుసుకోవాలి. మీడియాతో చిట్ చాట్లో ఆయన మాట్లాడడం జరిగింది. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దీనికి సంబంధించిన వార్తా కథనం. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా కొసరుతో మాట్లాడుతున్నాడు అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్లు మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఆయనతో కూర్చొని మాట్లాడే కోరిక తనకు వ్యక్తిగతంగా ఉందని అనడం కూడా ఇక్కడ ఇంకోటి. సో వ్యక్తిగతంగా మాట్లాడాలి, ఒక విమర్శను విసురుతూనే దాంట్లో మరి చమత్కారం, అంటే పిల్లవాడికి గిల్లిన తర్వాత మళ్ళీ బుజ్జగించడంలా ఉందా? మరి రాజకీయాల్లో ఇవన్నీ చాలామంది అవుతాయా? సో ఒకసారి కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తే అసెంబ్లీలో ఆయనతో పాటు కూర్చుని మాట్లాడాలని ఉంది, నాకు ఆ కోరిక ఉంది ఎప్పటి నుంచో కూడా అంటూ మరొక వ్యాఖ్యను జోడించారు. ఈ రెండు వ్యాఖ్యలు పరస్పర విరుద్ధంగా ఉన్న పరిస్థితి. సో కొసరుతో మాట్లాడతారు ఆయన అంటూ. సో ఇక ఇందులోనే ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడం వాళ్ళ హక్కు అని చెప్పారు. మళ్ళీ అప్పులపై కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ నిజాలు తెలుసుకోవాలని అన్నారు. ఇక కార్పొరేషన్ లోన్స్తో కలిపి మొత్తం లెక్కలు బీఆర్ఎస్ వాళ్ళు బయటపెట్టాలన్నారు. కార్పొరేషన్ పేరుతో చేసే అప్పులు సైతం ప్రభుత్వ ఖాతాలోకి వస్తాయన్నది కేటీఆర్ తెలుసుకోవాలని మంత్రి సూచించడం జరిగింది. రాష్ట్రానికి 7.20 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని కూడా స్పష్టం చేశారు. సో వీళ్ళేమో 7.20 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి వీళ్ళు స్పష్టం చేస్తున్నారు. ఆర్బీఐ నివేదిక ఏమో మరోలా చెప్తుంది. ఆ నివేదికను పట్టుకున్న నాయకులు మరి ఇప్పటికే అప్పులకు సంబంధించి ఆర్బీఐ చెప్పింది, ఆర్బీఐ ఇచ్చిన సర్వే తప్ప అంటూ కూడా వాళ్ళు అడుగుతాం జరుగుతుంది. సో ఈ క్రమంలో మరి కేసీఆర్ గారి యొక్క పయనం ఎలా ఉంటుంది? మరి ముఖ్యంగా ఈ అప్పుల విషయంలోనే వాళ్ళు ఒకవేళ మరి రాజకీయ సన్యాసం పుచ్చుకునే అవకాశం ఉందా? ఆ విధంగా రాజకీయ సన్యాసం తీసుకునేలాగా మరి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అధినేతలు, అదేవిధంగా అధిష్టానం, లేకపోతే మంత్రులు కూడా ఒక కార్యాచరణ ప్రణాళికలో ముందుకు వెళుతున్నారా అన్న వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్లో పూర్తిగా మనకు వినివస్తున్నాయి. ఇందులోనే ఏపీకి పెట్టుబడులు వెళ్లే పరిస్థితి లేదన్నారు. ఇక ఇందులోనే మరి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోలేదని, ఏపీకి సీఎంగా ఉన్న చంద్రబాబు రాగానే అక్కడికి పోతుందని ప్రచారం మాత్రమే జరిగిందని పొంగులేటి పేర్కొనడం జరిగింది. మరోవైపు అమరావతిలో వరద వల్ల ఏపీకి పెట్టుబడులు వెళ్లే పరిస్థితి లేదన్నారు. ఇక వరద వస్తాయి కాబట్టి అప్పుడప్పుడు మునుగుతుంది కాబట్టి అక్కడ పెట్టుబడి పెడితే మేము కూడా మునిగిపోతాం అన్న భావన ఇటీవల కాలంలో వచ్చింది కాబట్టి అమరావతికి పెట్టుబడులు వెళ్ళవు. మరి అక్కడికి వెళ్ళవు అంటే ఎక్కడికి వస్తాయని? తెలంగాణకు మాత్రమే వస్తాయి. ఇక తెలంగాణలో పెట్టుబడులు ఉధృతంగా పెరగబోతున్నాయంటూ కూడా ఇండైరెక్ట్గా చేసిన వ్యాఖ్యల్ని, ఇక్కడ మంత్రి చేసిన వ్యాఖ్యలు మనం గమనించవచ్చు. అక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకు అదే భయం పట్టుకుందట. హైదరాబాద్, బెంగళూరుకు ఇన్వెస్టర్లు వస్తున్నారని మంత్రి తెలియజేశారు. సో హైదరాబాద్తో ప్రజల్లో మాత్రం లేదని, మొదట్లో తప్పుడు ప్రచారం జరిగినా ఇప్పుడు నిజం తెలిసిపోయిందన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఆదాయం పెరుగుతుందని మంత్రి వెల్లడించారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై ఎలాంటి వ్యతిరేకత లేదని, వైఎస్ఆర్ సమయంలో ఇలాంటి ప్రచారం జరిగిందని అనడం జరిగింది. 2-3 ఏళ్లలో అన్ని సర్దుకున్నాయని కూడా గుర్తు చేశారు. ఇక అదానీ విషయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ పాలసీని రాష్ట్రంలో ఏవి చెప్పిందో అది మేము ఫాలో అవుతున్నామని చెప్పడం జరిగింది. ఇక్కడ మరి
కేసీఆర్ది కొసర కొట్లాట అన్నారు కదా, కొసర కొట్లాడుతున్నారా, లేకపోతే ఇదే ఇంకా చివరి కొట్లాటగా కొడుతున్నారా? కొడితే కుంభస్థలాన్ని కొట్టాలని ఒకవేళ మరి గులాబీ బాస్ ఎదురు చూస్తున్నారా? గులాబీ బాస్ యొక్క వ్యూహాలని ప్రతి వ్యూహాలని చిన్నగా పించింగ్ చేయడానికి, చిన్నగా తెలుసుకునేందుకు ఆసక్తికరంగా ఒక వ్యాఖ్యను విసిరారా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న కోణం కూడా వినిపిస్తోంది. ఇప్పుడు శత్రువుని మనం కొడతాం అంటేనే కాస్త భయం ఉంటుంది శత్రువులో, అంతేగాని కొట్టేసామనుకోండి శత్రువులో భయం పట్టుకుని ఉంటుందా? భయం పోతుంది. ఇంతే కదా వాడు కొట్టేది, ఇంతే కదా వాడు పవరు, దీనికి మించి నేను వాడికి రిటార్ట్ ఇస్తానంటూ కూడా వాళ్ళు తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుంది. సో శత్రువుని కొడతామని భయపెట్టాలి, కానీ అక్కడి నుంచి వాళ్ళు డైరెక్ట్ కొట్టేసామనుకోండి అందులోంచి మనకి ఏమీ రిటర్న్స్ రావు. సో ఇక్కడ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో కేసీఆర్ యొక్క వ్యూహం ప్రతి వ్యూహం అన్నది ఈ సందర్భంగా ఒకసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే ఆ వ్యూహ ప్రతి వ్యూహాలు ఏంటి అన్న దాన్ని చిన్నగా వెళ్ళి తేనెతుట్టిలో ఒక చిన్న రాయి వేసి కదిపినట్లుగా మంత్రి పొంగులేటి ఇక్కడ ఒక వ్యాఖ్య చేశారన్నది బయట సర్కిల్లో వినిపిస్తున్న ఒక విశ్లేషణ. అయితే కేసీఆర్ ఉన్నారు, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నారు, కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారు అంటూ ఇటీవల కాలంలో కూడా మనం వింటూ ఉన్నాం. కేసీఆర్ ఎక్కడ ఉన్నా సరే ఆయన ఒక వ్యూహం ఉంటుంది, ప్రణాళిక ఉంటుంది, ఒక కార్యాచరణ ప్రణాళికబద్ధంగా ఆయన ముందుకు వెళ్తుంటారు. ఆయన్ని అందుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఆయన ఇప్పటికే రాజకీయాల్లో మరి ఎంతో పండిపోయిన వ్యక్తి, అంత రాజకీయ సంసిద్ధతగా ఉన్న ఆ వ్యక్తి మరి తప్పు చేయడు. సో మళ్ళీ రంగంలోకి వస్తారు. రంగంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏంటో గేమ్ మళ్ళీ చేసి చూపిస్తారు. ఆ షో మామూలుగా ఉండదంటూ కూడా గతంలో కేటీఆర్ గారు, హరీష్ గారు కూడా వ్యాఖ్యలు చేయడం మనం గమనించాం. వీళ్ళిద్దరితో పాటుగా రాజకీయ నిపుణులు కూడా కేసీఆర్ యొక్క వ్యూహాన్ని ఇప్పటికీ పసిగట్టలేకపోయారు. ఆయన ఎట్నుంచి వ్యూహం తీసుకొస్తాడు, ఎట్నుంచి ఒక ప్రణాళికని మరి ప్రజలకు తీసుకొస్తాడు, ఒక వ్యతిరేకతను ఏ విధంగా మూట కడతారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మీద అన్నది కూడా ఇప్పటికీ చాలా తెలియని పరిస్థితి. సో ఫామ్ హౌస్లో ఉన్నారా, లేకపోతే అమెరికాలో ఉన్నారా, లేకపోతే పక్కింట్లో ఉన్నారా అన్నది కాదు. సో ఏ విధంగా ఆయన కాలు మోపబోతున్నారు, సో ఏ విధంగా రాజకీయాలను ఒకసారిగా మార్చడానికి సిద్ధపడుతున్నారు, అందులో పావులుగా ఎంతమందిని ఉపయోగించుకోబోతున్నారు అంటూ కూడా ఒక వ్యాఖ్య ఉంది. మొత్తం మీద కేసీఆర్ది కొసరు కొట్లాట అని, ఇక కొసరు కొట్లాడతారా లేకపోతే ఇంక ఇదే చివరి కొట్లాటగా ఉండబోతుందా అంటూ కూడా ఒక చిన్న కవ్వింపు కామెంట్ ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చేసిన పరిస్థితి మనం గమనిస్తున్నాం. మొత్తానికి మీద కేసీఆర్ గారు సంక్రాంతికి రంగంలోకి వస్తారు, సంక్రాంతికి పందెంలోకి వస్తారు, ఓకే ఒక బరిలోకి వస్తారంటూ కూడా జరిగిన ఏదైతే ఉందో సో అది సంక్రాంతి నుంచి ఒకవేళ కనిపించబోతుందా? ఆ సంక్రాంతి ఛాయలు అనేవి ఇప్పుడు ఒకవేళ ఉన్నాయి కాబట్టి, వస్తూ ఉన్నాయి కాబట్టి, రాబోతూ ఉన్నాయి కాబట్టి, ఆల్రెడీ ఆ మాటలు మనం విని ఉన్నాం కాబట్టి ఒకవేళ ఇప్పుడేమన్నా దాన్ని శ్రీనివాసరెడ్డి గారు తీసుకున్నారా? ఆయనంతా కొసరు కొట్లాటాన్ని ఒక మాజీ సీఎంని, ఒక ముఖ్యమంత్రి, అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ లేదా మరొక మాజీ సీఎం కానీ ఒకవేళ వ్యాఖ్య చేస్తే ఒక రకంగా ఉంటుంది. కానీ మంత్రి పదవిలో ఉన్న ఈయన మరి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారిని వ్యాఖ్యలు చేయడం ఎలా తీసుకోవచ్చు అన్నది కూడా మరొక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరి తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా తనదైన ఒక ముద్రను రాజకీయాల్లో చూపించడానికి, చెరగని ముద్రను వేయడానికి ప్రయత్నిస్తున్నారు అన్న విషయాలు ఇటీవల చేస్తున్న కామెంట్లు మనం చూస్తున్నాం. సో పత్రికా ముఖంగా ఆయన చేస్తున్న కామెంట్లు, సెటైర్లు, విసురులు కూడా మరి అధికార పక్షం తరపునే తీసుకోవాలి. అధికార పక్షం నుంచి ఆయన ఉన్నాడు కాబట్టి, అధికారంలో ఆయన కూడా మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇదే ఒకవేళ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశమా, ముఖ్యమంత్రి గారి యొక్క స్టాండా అన్నది కూడా మనం చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మొత్తం మీద కేసీఆర్ది కొసరు కొట్లాట అన్న వ్యాఖ్యలు సంచలనం రేపెత్తిస్తున్నాయి. మరి ఈ వ్యాఖ్యకి సమాధానంగా కేసీఆర్ గారు ఎటువంటి కామెంట్స్ చేస్తారో అది కూడా వేచి చూద్దాం. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ మరో కురుక్షేత్రం న్యూస్.